పెద్దదేనే. ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారండి? నేను మా నాన్నగారు ఇద్దరమే. మీకు అమ్మ, అక్క, తాత ఎవరు లేరా? లేరు. అయితే మీరు మాలల్ని దిక్కులేని వాళ్ళు అనమాట. మీ ఇద్దరికి ఇంత పెద్దలు ఎందుకు? ఏమండి, ఒక పని చేద్దామా? ఏమిటి? అబ్బా ఆశే, ఊరికే చెప్తానా? మీరు 1, 2, 3 అనండి, అప్పుడు చెప్తాను. ఏమిటి అలా తెల్లబోయి చూస్తారు? అనండి. 1, 2, 3. రెడీ? 1, 2, 3. ఇప్పుడు చెప్తాను. అనాథాశ్రమం చాలా చిన్నది. పిల్లలు చాలా మంది ఉన్నారు, చాలడం లేదు. అందుకని వాళ్ళకి ఇల్లు ఇచ్చి మీరు వెళ్ళి అనాథాశ్రమంలో ఉండండి. విప్లవం వర్దిల్లాలే, విప్లవం వర్దిల్లాలే. భలే భలే భలే, అన్ని మీ పోలికలే, మీ బుద్ధులే. చిట్టి బాబు ఉండు, నీకు లడ్డు తెచ్చి పెట్టను. లడ్డు రంగా. అయ్యా. బాబు, ఎవరి కుర్రాడు? అనాథాశ్రమం కుర్రాడు గోపి. గోపి వీరే మా నాన్నగారు. నమస్కారం తాతగారు. తాత. చూసారా బాబు గారు, మీ కోరిక కూడా నెరవేర్చాడు. మనవళ్ళ లోటు తీర్చాడు. రంగన్న, అయ్యా. నోరు ముయ్. బాబు, ఈ గడుగా ఎక్కడ దొరికాడు నీకు? పిల్లల మీద మోజుంటే ఉండొచ్చు కానీ ఈ ధర్మ సంతానం మీద దొరికిందా? ధర్మ సంతానానికి బాధ్యులు కన్న తల్లిదండ్రులు గాని ఈ పసివాళ్ళు కారు. ఈ చర్చ అంతా నాకు అనవసరం. వెంటనే వీడిని తీసుకెళ్ళి అక్కడే పారేసిరా. లేదు నాన్నగారు, ఈ కుర్రవాడంటే నాకు చాలా ఇష్టం. ఇతను ఇక్కడే ఉంటాడు. బాబు, వాడే ఇక్కడ ఉండాల్సి వస్తే నాకు ఇంట్లో స్థానం లేదు. నేను వెళ్ళిపోతాను. మీరెందుకు వెళ్ళడు? ఇది మీ ఇల్లు, మీరే ఉండండి. నేను వెళ్ళిపోతాను. గోపి, నాన్నగారు, ఈ కుర్రవాడికి స్థానం లేని ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. నేను వెళ్ళిపోతాను. అదేమిటండి, నా కోసం మీరెందుకు మాట్లాడుకుంటారు? నేను మా అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను. పద గోపి, నేను నీతో వస్తాను. బాబు, బాబు. చిన్నబాబు గారు, పెద్దవాళ్ళ మాట చిన్నవాళ్ళు వినాలి కదూ. మీ నాన్నగారు మాట వినండి, మీరు ఉండండి. నేను వెళ్ళిపోతాను. బుల్లోడు మాటలు ఎంత ముద్దొస్తుండే. పెద్దబాబు గారు, లోకంలో సరదాకి ఎందరో ఎన్నిటినో పెంచుతుంటారు. కుక్కలు పెంచుతుంటారు, పిల్లులు పెంచుతారు, గడ్డాలు పెంచుతారు, మీసాలు పెంచుతారు. చిన్నబాబు గారు ఈ బుల్లోని పెంచుతారు. పోనీయండి, ఆయన కోరిక నెరవేరుద్ది, కోపము తగ్గుద్ది. బాబు, నీ ఇష్ట ప్రకారమే కానీ. బాబు. గోపి, గోపి. ఏంటది? ఎర్రగా ఉంది, రక్తమా? ఇది రక్తం కాదు గోపి, విషం. విషమా? విషం తాగితే మీరు చచ్చిపోతారు. వద్దు, మీరు తాగొద్దు. గోపి, 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 ఇస్తావా లేదా? ఏమవు, మంచివాడివి కాదు. గోపి, 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 ఇస్తావా ఏమవా? ఏమవు, అయితే నిన్ను కొడతాం. గోపి, 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 నిన్ను చంపేస్తా. వేరేడంత ఉన్నాడా లేదు? నాకు నీతులు చెబుతున్నాడు. నీతులు నాకెందుకు నీతులు? గోపి, 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 గోపి,
గోపి వద్దు గోపి, నువ్వెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. రా లోపలికి పద. నేను రాను. ఏ కొట్టానని కోపమా? కోపం కాదు, భయం. ఇంకెప్పుడు కొట్టలే. కొట్టారని కాదు. మరి భయం ఎందుకు? చిన్నబాబు గారు, నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నారాయణ కూడా వెళ్ళిపోయాడు. ఉన్నది మీరు ఒక్కరే. మీరు కూడా లేకపోతే నాకు భయం వేస్తుంది. నేనెక్కడికి పోతాను? ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను గోపి. ఆ విషయం తాగితే ఎలా ఉంటారు? గోపి, చిన్నబాబు గారు, మీకు దండం పెడతాను, ఆ విషయం తాగిపోకండి. తాగను గోపి, ఇంకెప్పుడు తాగను. ఇక దాన్ని ముట్టుకోను. నిజంగానా? నిజంగా. ఒట్టు? ఒట్టు. నా మీద ఒట్టు. గోపి, గోపి, నా సొంత బిడ్డ కూడా నన్ను ఇంతగా ప్రేమించేవాడు కాదే. గోపి, నువ్వే నా బిడ్డ, సొంత బిడ్డ. అంటే మీరే మా నాన్నగారు అన్నమాట. అవును, నేనే. నీకెప్పుడు నీకు నాన్న లేడు అని అనుకోవద్దు, ఎవరితోనూ అనద్దు. భలే, ఇదంతా మా నారాయణ పనే. అంటే మా నారాయణ దేవుడితో చెప్పి నాకు ఒక నాన్న పంపిస్తానన్నాడుగా, పంపించాడు. గోపి, నువ్వు కేవలం నా బిడ్డవే కాదు, ఈ ఎస్టేట్ కంతటికి వారసుడివి. నువ్వు పెద్దయ్యాక నిన్ను పెద్ద జమీందారుని చేసేస్తా. మరి ఇంకెప్పుడు ఆ విషయం తాగరు కదా? తాగ. ఆ విషయమే కాదు, నీకు ఇష్టం లేని పని ఏది చేయను. పొరపాటున ఏదైనా చేసినా నువ్వు భయపడకుండా నాతో చెప్పే, మానేస్తాను. ఇది భలే నాన్నగారండి. ఏమిటి బాబు ఇది? రాత్రి బావులు నీకు ఈ కుర్రాడు తప్ప వేరే ప్రపంచమే లేదా? తాతగారు, నేను ఎవరనుకున్నారు? పెద్ద జమీందారు గారు కుమారుడు, చిన్న జమీందారు గారు కుమారుడు, చిట్టి జమీందారుని. కదా నాన్నగారు? అవును గోపి. ఆహా, చాలా వరకు వచ్చిందే. చూడు బాబు, ఇంతకీ నీ పెళ్లి మాట ఏం చేసావు? ఇంకా ఆలస్యం చేయడం బాగోదు. తొందరగా ఏదో నిర్ణయానికి వస్తే మంచిది. ఇప్పుడు ముంచుకుపోయిందే ఉంది నాన్నగారు. మళ్ళీ అదే మాట. అవతల షావుకారు గారు తొందర చేస్తున్నారు. ఏవో సాకులు చెప్పి ఇంకా ఎంతకాలమని వాయిదా వేయను? చూడు బాబు, నా జీవితంలో ఎన్నడూ నీ మాట కాదని లేదు. నేను కోరింది ఇది ఒక్కటేగా, నా తృప్తి కోసం, మీ అమ్మ ఆత్మశాంతి కోసమైనా ఈ శుభకార్యం తొందరగా జరగని. మాట్లాడరే నాన్నగారు, పెద్దవారి మాట వినాలని మీరే చెప్పారుగా. పెళ్లి చేసుకోండి. తాతగారికి సంతోషం, నాకు సంతోషం. ఆ? నీకు సంతోషమా? నేను పెళ్లి చేసుకుంటే నీకేం ఉరుగుతుంది? నాకు అమ్ముస్తుందిగా. చూడు నాయన, నా మాట కాదన్నా ఈ పశువాని కోరికైనా చెల్లించు. సరేనండి నాన్నగారు, నేనేం చెప్తే చేస్తానన్నారుగా, అనండి. సరే, అలాగే కానివ్వండి నాన్నగారు. మా నాన్నగారు మంచారు. తాతగారు, పెళ్లి జోరుగా చేయించండి. అలాగే నాయన, ఇవాళే షావుకారు గారు కబుర్ చేస్తా. సుశీర బాబు గారు, ఇన్నాళ్ళు తమరి వల్ల కూడా కాలేదు. ఈ సిట్టి బాబు సిటికిలో చిన్నబాబు గారి మనసు మర్చేశారు. ఎలాగైతేనే ఒప్పుకున్నాడు, అంతే చాలు. రంగనా, రంగనా, ఏంటి బాబు? ఈ సీసాలు గ్లాసులు తీసి బయట పారేయ్. అవును రంగన్న, వీటిని తీసి అవతల పారి. నిజంగానే బాబు? అవును, వీటికి ఈ బంగాళాలో స్థానం లేదు. తీసి చిత్తం. ఇవాళ ఎంత మంచి రోజు, ఎంత మంచి రోజు. పాడు తాగుడు, డబ్బు బాయా, ఒళ్ళు బాయా. నాన్నగారు, ఆ కొండ మీద ఏమిటది? దేవాలయం గోపి. అందులో దేవుడు ఉంటాడా? ఉమ్, అయితే మా నారాయణ కూడా అక్కడికే వెళ్ళుంటాడు. నన్ను అక్కడ తీసుకెళ్ళండి నాన్నగారు. అలాగే బాబు, తప్పకుండా తీసుకెళ్తాను.